హలో గాయ్స్, వెల్కమ్ టు కళావతి వంటలు. ఈరోజు మనం వంకాయ టమాటా కర్రీని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ విధంగా ప్రిపేర్ చేస్తే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. ముందుగా వంకాయల్ని, టమాటాల్ని, పచ్చిమిర్చి, ఆలుగడ్డలు అన్నీ కోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే ఆవాలు వేసుకొని, ఆవాలు చిటపటలాడిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు రెండు దూరగా వేగేంత వరకు ఉంచుకొని వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. తర్వాత ఇందులోనే వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా అన్నీ మిక్స్ అయ్యేటట్లు మంచిగా కలుపుకోవాలి. పొయ్యి మీద వండితే కర్రీ చాలా టేస్టీగా వస్తుందండి. ఏ కర్రీ అయినా పొయ్యి మీద వండితే ఆ టేస్టే వేరు. ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయలను అయితే వేసుకోవాలి. వంకాయల్ని కట్ చేసుకునేటప్పుడు అందులో సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయలు వేసుకొని కలుపుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 minutes తర్వాత తీసి మరొకసారి ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకొని మరొకసారి మూత పెట్టేసుకొని ఒక 10 minutes తర్వాత తీయాలి. ఈ విధంగా చేస్తే వంకాయ అనేది మంచిగా నూనెలోనే ఉడుకుతుంది. టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా, ఆలుగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకోవాలి. వేసుకొని ఇందులోనే పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఈ విధంగా అన్నీ మిక్స్ అయ్యేటట్లు మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి అన్నీ మిక్స్ అయ్యేటట్లు. ఇప్పుడు దీనిపై మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని మంచిగా ఉడికించుకొని మంటపై మరొకసారి మూత తీసి మంచిగా కలుపుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలి. మాడిపోతే కర్రీ అనేది టేస్ట్ రాదు, టేస్ట్ చేంజ్ అవుతుంది. సో ఈ విధంగా కలుపుతూ ఉండాలి. చూడండి, ఇందులోనే ఇప్పుడు పచ్చికారం వేసుకొని కలుపుకోవాలి. పచ్చికారం వేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్ట్ వస్తుంది. ఈ విధంగా ఇప్పుడు ఇందులో మనం కర్రీకి సరిపడా వాటర్ని పోసుకోవాలి. వాటర్ని పోసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని మంటపై, సన్నని మంటపై ఈ విధంగా మంచిగా ఉడికించుకోవాలి. చూడండి, మూత తీస్తే కర్రీ అనేది ఉడికింది. ఈ విధంగా ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ స్టైల్లో కట్టెల పొయ్యి మీద వంట చేస్తే ఆ వంటనే వేరే లెవెల్ అండి. చాలా టేస్టీగా వస్తుంది. ఇది ఎందులోకైనా చాలా బాగుంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.